త్వరగా రండి, మన సాయంత్రం లోపల హార్స్ ని కనిపెట్టాలి. కానీ రుద్ర, అది ఎక్కడుంటుందో మనకి తెలియదు కదా. ఇక్కడెక్కడ ఉంటుంటుంది. రండి త్వరగా వెతుకుదాం. అటు వెళ్దాం. వావ్, ఇదెంతో క్యూట్ గా ఉంది. ఎవరది? హాయ్ సెంటర్. హాయ్, చెప్పు రుద్ర, ఏంటి ఇలా వచ్చారు? సెంటర్, మమ్మల్ని తాతయ్య పంపించారు. సన్ సిటీకి కాల్ సిటీకి హార్స్ రేస్ జరగబోతుంది. నేను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నాను. అంటే శాఖలు గాని అతని మనుషులు గాని వాళ్ళ మ్యాజిక్ తో కంట్రోల్ చేయలేనటువంటి ఒక గుర్రం మీకు కావాలి, అవునా? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇలా చూడండి, అంతా మీకు బాగా తెలుసు కదా. నా బడ్స్ అన్ని వైపులు వెళ్ళి సమాచారం మొత్తం సేకరించి నాకు అందిస్తాయి. తాతయ్య ఇక్కడ జాయ్లాండ్ లో ఒక బ్లాక్ హార్స్ ఉందని చెప్పారు. దాని దగ్గర ఎలాంటి మ్యాజిక్ అయినా పని చేయదంట. అవును రుద్ర, ఆయన చెప్పింది నిజమే. దాని పేరు బ్లాక్ డాన్. కానీ అది ఎవరిని రైడ్ చెయ్యనివ్వదు. నువ్వు ఒకసారి ప్రయత్నించి చూడు. ఈ వేలప్పుడు అది ఎప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరే ఉంటుంది. రుద్ర, మనం ఎందుకు వైట్ యూనికార్న్ యూస్ చేయకూడదు? దాని దగ్గర కూడా మ్యాజిక్ పనిచేయదు కదా. వైట్ యూనికార్న్ యూజ్ చేయకూడదని రూల్ లో ఉంది. నాకు తెలిసి శాఖలు కావాలని ఈ రూల్ పెట్టినట్టున్నారు. ఎందుకంటే మన యూనికార్న్ యూజ్ చేయకూడదని. వైట్ యూనికార్న్ యూజ్ చేయకపోతే మరి గ్రీన్, రెడ్, బ్లూ, బ్లాక్ ఇలాంటి కలర్ యూనికార్న్ యూజ్ చేయొచ్చు కదా రుద్ర. వరుణ్, చాలు ఆపు. యూనికార్న్స్ ఇంకే కలర్ లోనూ ఉండవు, కానీ బ్లాక్ కలర్ యూనికార్న్ ఉంటుందని నేను విన్నాను. ఒకవేళ నువ్వు బ్లాక్ హార్స్ ని తీసుకెళ్తే నువ్వు రేసులో గెలవగలవేమో. సరే, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిగో బ్లాక్ డాన్. బ్లాక్ డాన్, నా పేరు రుద్ర. నాకు నీ హెల్ప్ అవసరం. సన్ సిటీకి నీ అవసరం ఉంది. నేను నిన్ను బలవంతంగా తీసుకెళ్ళడానికి రాలేదు. నువ్వు ఒప్పుకునేంత వరకు నేను నిన్ను వదలను. ప్లీజ్ ఒప్పుకో. ఆగు మిత్రమా, నేను చెప్పేది విను. రుద్ర, నీకు బ్లాక్ హార్స్ దొరికింది. బ్లాక్ డాన్, నేను నిన్ను హర్ట్ చేయాలనుకోవడం లేదు. నాకు నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవు. ప్లీజ్ మా సిచ్యువేషన్ అర్థం చేసుకో. హే రుద్ర, నువ్వు సాధించావు. నేనిది నమ్మలేకపోతున్నాను రుద్ర. ఈ ప్రపంచంలో నువ్వే బ్లాక్ డాన్ ని కంట్రోల్ చేసిన మొదటి మెజిషియన్. బెస్ట్ ఆఫ్ లక్. ఇక రేసులో గెలిచేది మీరే. ఎందుకంటే ఈ హార్స్ అన్నిటికంటే పవర్ఫుల్. అది ఎవ్వరికీ తెలీదు. టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. పోటీ ప్రారంభించే టైం అయింది. రుద్ర ఎక్కడున్నాడు? హలో ఎవ్రీవన్. ఓ నో, ఇది ఆ బ్లాక్ హార్సే కదా మనం తీసుకురావడానికి వెళ్ళామే. నాకెందుకు అలాగే అనిపిస్తోంది. సరే సరే, అందరూ ప్రశాంతంగా ఉండండి. రేస్ ప్రారంభించడానికి ముందు పిల్లలందరూ రూల్స్ ఒకసారి వినండి. రూల్ నంబర్ 1, ఏ ఒక్కరూ మ్యాజిక్ ఉపయోగించి రేసులో గెలిచే ప్రయత్నం చేయకూడదు. ఎవరైనా హార్స్ని మ్యాజిక్ చేసి రేసులో గెలవాలని ప్రయత్నిస్తే అతను డిస్క్వాలిఫై అవుతాడు. రూల్ నంబర్ 2, ఏ ఒక్కరూ ఇంకొకరి మీద మ్యాజిక్ చేయకూడదు. రూల్ నంబర్ 3,
మార్గ మధ్యంలో మీకోసం మేము చాలా ఆబ్స్టికల్స్ ఉంచాం. ఆ ఆబ్స్టికల్స్ని అధిగమించడానికి కేవలం హార్స్ రైడింగ్ ట్రిక్ మాత్రమే అలౌడ్. రూల్ నెంబర్ 4. లాస్ట్ పాయింట్ ఏమిటంటే మీలో ఎవరికైనా ప్రాణాపాయం ఏర్పడితే అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ మ్యాజిక్ను ఉపయోగించుకోవచ్చు. సో ఎవ్రీవన్ రెడీ? రేస్ స్టార్ట్ చేయండి. ఓకే, ఆన్ యువర్ మార్క్స్, గో. అరే గెట్స్ చెప్పనే లేదు. రూల్స్ బుక్ లో ఇది రాయలేదు కదా, ఆన్ యువర్ మార్క్ అన్న తర్వాత గెట్ సెట్ గో అని చెప్పాలని. మరైతే ఏంటి ఇప్పుడు అందరూ ముందుకు వెళ్ళిపోయారు. త్వరగా త్వరగా వెళ్దాం. వెళ్ళండి. జాడీ, రుద్ర, మైరా, వరుణ్ అందరికంటే వెనకాలన్నారు. షాకల్ మామయ్య ట్రిక్ పనిచేస్తున్నట్టుంది. కమోన్ మిత్రమా, మనం ఆ హోటల్ని ఎలాగైనా క్రాస్ చేయాలి. రండి తాతయ్య, టిఫిన్ సిద్ధంగా ఉంది, రండి. సార్ మెజెస్టికో, మనం డైనింగ్ హాల్కి వెళ్ళి రేస్ని మానిటర్ చేద్దాం. ఇప్పుడు రేస్ చాలా బాగుంటుంది. రెడీగా ఉండు రుద్రా. ఓ నో, బ్లాక్ డౌన్, జాగ్రత్త. రుద్ర, ఇరుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు రుద్రా? అరే ఇదేదో ట్రాప్ లా ఉంది. ఇది మన హర్డిల్స్ కాదు. రుద్ర ఆగు, నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. వద్దు మైరా, మ్యాజిక్ చేయొద్దు ప్లీజ్. మ్యాజిక్ చెయ్యొద్దు. సారీ, ఈ ఆబ్స్టికల్ ప్రాణానికి ప్రమాదం, కాబట్టి రుద్ర మ్యాజిక్ యూస్ చేయొచ్చు. రుద్ర, ఈ ఆబ్స్టికల్ లో మ్యాజిక్ అలౌడ్. ఏదైనా ఒకటి చేసి బయటికి రా. బ్లాక్ డౌన్, వేగంగా పరిగెత్తు. ఎంత వేగంగా అంటే పిల్లర్ కింద పడేలోగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. వా బ్లాక్ డౌన్, నువ్వు అదరగొట్టావు. అదిరిపోయింది. ఇది నిజంగా అద్భుతం. ఈ రేసు చాలా ఉత్కంఠగా ఉంది. నోర్మోయ్, నువ్వు ఎవరికి పనిచేస్తున్నావో మర్చిపోకు. నాకు తెలిసి ఇది అదే హార్స్ అనుకుంటాను. దీన్ని తీసుకునే మన అడవికి వెళ్ళాలి. అవును అవును, నేను మీ వైపే ఉన్నాను. కానీ ఆ రుద్ర అదరగొడుతున్నాడు కదా, చాలా బాగా రేసింగ్ చేస్తున్నాడు.